హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ పెళ్లి సందడి పార్ట్ 6. పార్ట్ 5 వరకు చూసేశారు కదా. శ్రీరా శతమానం పట్టుకొని గుళ్ళన్నీ కూడా తిరిగేసాం. తర్వాత ఇంటికి వచ్చి ఆ దేవుడి దగ్గర అయితే ఆ చీరను పెట్టామన్నమాట. ఈ కొండలు ఏం చేస్తారనేది నాకు క్లారిటీ లేదు. కాకపోతే అందులో ఇలా పసుపులు కలిపి అందులోనే ఇప్పుడు చీరని ముంచుతున్నారనమాట. అప్పుడు 7 అడుగులు వేసేటప్పుడు ఆ చీరని ఇద్దరి పైన వేస్తారు కదా! అందుకోసం ఖాళీ లేకుండా పసుపులో మొత్తం ముంచుతారు. అలాగే పెళ్ళికొడుకు తల్లికైతే మొత్తంగా కూడా ఇక్కడ ఆమె పాత్ర చాలా ఉంటుంది. ఇవన్నీ చేయాల్సిందే ఆవిడే అనమాట. అలా మొత్తానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఆమెకి అంటే పెళ్ళికొడుకు కంకణం కట్టుకోవడం అంటారు కదా! ఆ కంకణం కడతారనమాట. ఇప్పుడైతే ఆ పసుపు చీరని బాగా ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు రాస్తాం కదా! వాటినైతే ఆరబెట్టాలి. ఏది కూడా తగలకుండా నీట్‌గా చక్కగా రాత్రి పెళ్లి కాబట్టి మేము ఇదంతా ఉదయమే జరుగుతుంది. నాన్ స్టాప్ ఎర్లీ మార్నింగ్ 3 నుండి కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూనే ఉందన్నమాట. ఆ జరగడంలో ఇది ఆరిపోతుంది చక్కగా. తర్వాత అయితే కొట్నం దంచడం అంటారు. ఇలా బియ్యాన్ని వేసి ఆడపిల్లలందరూ కూడా అంటే సరిపడా బియ్యం వేస్తారు తలంబ్రాలకి. ఆ తలంబ్రాల బియ్యం అన్నమాట ఆడపిల్లలందరూ దాచేస్తారు. ఇప్పుడు దాచేసాక వాళ్ళు కొలపాత్ర వేసుకుంటారనమాట. కొలకు సరిపడా ఉండవు. అందరూ దాచేయడం వల్ల అందరూ ఇవ్వండి, ఇవ్వండి అని అడుగుతుంటారు. అది మీరు వినండి. అలాగే ఈ కొట్నం దంచేటప్పుడు పాట కూడా వస్తుంది. ఒక 1 అవర్ పాటు వినండి. మన తలుపునే ఉంటారా జగన్నాథ తప్పిపోయిన మాట జగన్నాథ మన తలుపునే ఉంటారా జగన్నాథ శోభన ఎలా శోభనాలు ఎన్ని కొంతవో గట్టిగా అడగమని ఎనపెట్టడం లేదు గట్టిగా అడగమని